ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ఎపిసోడ్లో మనం రసభస్మం గురించి తెలుసుకుందాం. మారేడుకాయ, బంగారు వర్ణంలో ఉండేటువంటి మారేడుకాయ, ఎండిండేటువంటి మారేడుకాయ. ఈ బంగారు వర్ణంలో ఉండేటువంటి మారేడుకాయ బాగా ఎండబెట్టి అది ఎంత తూకం ఉంటుందో అంత తూకము నవాచారాన్ని వేసుకోవాలి. నవాచారాన్ని వేసుకుని బాగా 3 రోజులు మర్దన చేయాలి. మారేడుకాయ నవాచారం 3 రోజులు మర్దన చేయాలి. 3 రోజులు మర్దన చేసిన తర్వాత దాన్ని మంచులో పెడితే నీరు వస్తుంది. ఆ నీరుని వంచుకొని ఆ మిగతా మారేడుకాయతో పాటు ఇంకొక మారేడుకాయ దాన్ని సమతూకాన్ని వేసుకుని మళ్ళా మర్దన చేసి బాగా నూరుకొని నవాచారము మారేడుకాయ ఎంత తూకం ఉంటుందో అంత తూకం వేసుకోవాలి. ఇలాగా వంచుకుంటా దాన్ని మారేడుకాయ మళ్ళా నవాచారం వేసి నూరుకుంటా మూడు సార్లు చేయాలి. ఈ రకంగా దగ్గర మనకి 9 రోజులు పడుతుంది. ఆ వచ్చిండేటువంటి నీరునంతా కూడా గాజు సీసాలో బంధించాలి. అటువంటి జైనీరుని పాదరసాన్ని ఎంత తీసుకుంటారో దానిపైన ఇది పెనుమింద వేసి, పాదరసాన్ని పెనుమింద వేసి, లేకపోతే రేతు యంత్రంలో పాదరసాన్ని ఒక కుండలో కానీ, ఇనుప బాండీలో కానీ, లేకపోతే బీకర్లో కానీ పెట్టుకుని ఈ మారేడుకాయ జైనీరుని సన్న మంటలో ఈ మారేడుకాయ జైనీరుని సురికిస్తూ రావాలి. చాలా పడుతుంది. మీరు తక్కువ వేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ పడుతుంది. దీన్ని పక్కన చేస్తా సురికించుకుంటూ వస్తూ ఉంటే గట్టిగా ఈ భస్మం అయిపోతుంది. ఈ భస్మాన్ని అనేక వాదాల్లో మనం వాడుకోవచ్చు. ఒకసారి రసము భస్మం అయిపోయిందంటే దాన్ని ఎన్ని విధాలుగానైనా వాడుకోవచ్చు. ఇది వాదానికి బాగా పనికొస్తుంది. దీంట్లో ఎక్కడైతే మనం రసం వేసుకుంటామో కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే జలయంత్రాన్ని పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడు ఈ పచ్చి రసము, గంధకము, మణశిల ఇట్లాంటివన్నీ వేసుకున్నప్పుడు జలయంత్రాన్ని పెట్టాల్సి వస్తుంది. జలయంత్రము పెడితే ఇది సాధ్యం అవుతుందా అంటే సాధ్యం అవుతుంది. కాకపోతే అక్కడ ఏదైనా కొంచెం ఇష్టపోయినా కూడా జలయంత్రంలో బొక్క పెట్టుకుని బయట వస్తుంది. అట్లా జలయంత్రం పెట్టలేనటువంటి వారు ఈ రసభస్మాన్ని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. పుటాలు పెట్టడానికి గంధకంతోనూ, మణశిలతోనూ, స్వర్ణమాక్షికంతోనూ ఇట్లా అనేక రకాలైనటువంటి సంయోజనంతో ఈ భస్మాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ గమనించాల, దీన్ని వైద్యానికి వాడుకోవద్దంట. ఈ భస్మాన్ని సింధూరాలకు కానీ, సున్నాలకు కానీ ఇటువంటి వాటికి వాడుకోవచ్చు. రసభస్మము ఇంకో విధానం కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ మారేడుకాయ, బంగారు రంగులో ఉండేటువంటి మారేడుకాయ సమతూకం నవాచారం అదొక 100 గ్రాములు ఉంటే నవాచారం ఒక 100 గ్రాములు తీసుకోవాలా. దీన్ని కలిపి బాగా నూరుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. దాంట్లోకి నవాచార జైనీరుని వేసుకుని నూరుకొని ఎండబెట్టి అట్లా 2-3 సార్లు చేసిన తర్వాత రసాన్ని మధ్యలో పెట్టి ఈ మనం నూరుకుండేదాన్ని పైన కింద పెట్టి ప్రముదులో సీల్ వేసి సన్న పుటాలు 5-6 పుటాలు పెట్టుకుంటే రసభస్మం అయిపోతుంది. ఇది కూడా ఒక విధానం. మీరు అలానే చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము రసతారకం గురించి మాట్లాడుకుందాం. రసాన్ని వాన్నీళ్ళు రేతు యంత్రంలో ఒక బీకర్ని కానీ, లేకపోతే కుండని కానీ పెట్టి, రేతు యంత్రం అంటే ఇసుక ఒక బాండీలో పోసుకొని దానిపైన మనం ఏం చేయాలనుకుంటామో ఆ పాత్రని పెట్టుకోవడం రేతు యంత్రం అంటే. ఈ రేతు యంత్రం పైన బీకర్ కానీ, లేకపోతే కుండ, ఇనుమొద్దు, మట్టి కుండలో 10 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు మీరు ఇది చేసుకోవచ్చు. రసాన్ని 10 గ్రాముల నుంచి 30 గ్రాములు మీకు ఎంత కావాలంత
తీసుకొని కుండలో కానీ లేకపోయిందంటే బీకర్లు కానీ బోరసల్ బీకర్లు కానీ వేసి నీళ్లు వేసి 10 రోజులు పక్వం చేసుకోవాలి. సన్నమంటలు వాన్నీళ్ళే కావాలా, గుర్తుపెట్టుకోండి. వాన్నీళ్ళు వేసుకుని 10 రోజులు వేడి పెరగకూడదు, మధ్య అగ్నిలోనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 80 డిగ్రీల కంటే ఎక్కువ పోకూడదు వేడి. అంత వేడిలోనే 10 రోజులు దీన్ని పక్వం చేసుకోవాలి, అంటే ఉడకపెట్టుకోవాలి. 10 రోజులు ఉడికిన తర్వాత దానికి అంటే మీరు 10 గ్రాములు వేసుకుంటే 40 గ్రాములు, 30 గ్రాములు వేసుకుంటే 30 × 4 వెండి బూరెని వేసుకుని బాగా నూరుకోవాలి. ఇక్కడ నీళ్లు చాలా ముఖ్యం. ఒకటి వాన్నీళ్ళే కావాలా, వాన్నీళ్ళు 10 రోజులు ఉడకపెట్టుకోవాలా రసాన్ని. దానికి 4 రెట్లు వెండి బూరెని వేసుకుని ఉప్పు నీళ్ళలో నూరుకోవాలి. అలా ఉప్పు నీళ్ళు ఎక్కడ దొరుకుతుంది అన్నాడు కదండి. ఏదైనా బోర్ నీళ్ళు లేకపోతే పక్కన ఎక్కడైనా కుంట నీళ్ళు, చెరువు అట్లా అడుగుంటే అక్కడి నుంచి తెచ్చుకొని నూరుకోండి. ఇట్లా ఒక 3 రోజులు నూరుకోవాలి. నూరుకుండేది సూర్యపుటం పెట్టుకోవాలి. సూర్యపుటం పెట్టుకోవచ్చు, లేకపోతే కొంచెం వేడికైనా పెడితే 80 డిగ్రీల లోపల ఉండేటువంటి వేడికైనా పెడితే అది పొడి అవుతుంది. ఈ రకంగా నూరుకోవడము, ఉప్పు నీళ్ళలో నూరుకోవడము, కొంచెం వేడి పైన పెట్టడం. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, వేడి పైన పెట్టినప్పుడు తూకం చూసుకోవాలి. మనం ఎంత తూకం వేసుకుంటామో అంత తూకం మనకు ఉండాల. ఎక్కువ మంట అయిందంటే దాంట్లో ఉండేటువంటి రసం ఎగిరిపోతుంది. ఈ రకంగా ఉప్పు నీళ్ళు 3 సార్లు చేసుకోవాలా. నూరుకోవాలా, వేడి చేసుకోవాలా, నూరుకోవాలా, వేడి చేసుకోవాలా. వేడి చేసుకుంటే నీళ్ళంతా ఎగిరిపోతుంది. అప్పుడు మహాజైనుడు, ఏదైనా ఒక మహాజైనుడిని వేసుకుని బాగా నూరుకొని పుటం పెడితే అది కూడా భస్మం అయిపోతుంది. ఈ భస్మము తారక భస్మము అంటాం. ఈ భస్మాన్ని వెండి, రాగి 10 గ్రాములు, వెండి 10 గ్రాములు వేసుకుని ముందుగా రాగిని శుద్ధి చేసుకోండి. రాగిని శుద్ధి చేసుకోకపోతే పనికిరాదు. రాగి వర్ణానికి రావాలా. ఈ వెండి, స్వచ్ఛమైనటువంటి వెండి తీసుకొచ్చి రాగిని శుద్ధి చేసి కరిగించుకుని దాంట్లోకి వెండి వేయాలి. కొంచెం జైనీళ్ళు సురికిస్తూ ఉంటే 2 సమానంగా ఉడుకుతుంది, నీళ్ళు అవుతుంది. అట్లా 2 మిశ్రమాన్ని చేసుకుని దాంట్లోకి ఈ భస్మాన్ని మీరు 10 గ్రాములు తీసుకుంటే 10 గ్రాములు తీసుకుంటే వెండి 10 గ్రాములు, రాగి 10 గ్రాములు తీసుకుని ఉంటే ఇది 10 గ్రాములు దాంట్లోకి వేసుకోవాలా. ఈ భస్మం దాంట్లో 10 గ్రాములు వేసుకుంటే దాంట్లో వెండిలో ఉండేటువంటి పాలు కట్టయిపోతుంది, రాగిలో ఉండేటువంటి పాలు కూడా కట్టయిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి కలర్ కూడా వస్తుంది. ఎందుకంటే ముందుగానే మనం రాగిని శుద్ధి చేసుకుంటాం. అట్లా చేసుకుని దాన్ని కొంచెం బంగారు కలుపుకుని 1+1 లేకపోతే 2+1. 2+1 అంటే ఇక్కడ మనం చేసుకోండి దాన్ని 2 బంగారు 1 లేకపోతే సరి సమానంగా వేసుకుని పని చేసుకోవచ్చు. ఇది నమ్మేదానికి కొంచెం మారేడు నుంచి చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. ఖచ్చితంగా మారేడుకి ఆ గుణం ఉంటుంది, ఆ శక్తి కూడా ఉంటుంది. కానీ మీరు ఇక్కడ తీసుకురావాల్సింది ఏమిటంటే బంగారు వర్ణంలో ఉండేటువంటి మారేడుకాయ, మారేడు పండు. మీరు బంగారు వర్ణాన్ని ఎట్లా గుర్తిస్తారంటే దాన్ని పగలగొట్టినప్పుడు మీకు అనిపిస్తుంది. ఎండిపోయినటువంటి మారేడు కాయని పగలగొట్టినప్పుడు లోపల బంగారు రంగులో ఉంటుంది పొడి, అంటే బాగా ఎండిపోయిన తర్వాత. ఈ మారేడు కాయ వచ్చి మీకు 16 దళాలు, 14, 16, 23 దళాల వరకు ఉంటుంది. మీరు 3 దళం తీసుకుని వచ్చి చేస్తే ఇది కుదరదు. అడవి మారేడు అంటారు. చెట్లన్నీ పండిపోయింటారు. చెట్లు పండిపోతే బంగారు వర్ణంలోకి వస్తుంది. దాంతో ఈ వాదం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఈ మారేడు వాదం చేసుకునేటప్పుడు
మారేడు శివునితో సమానం. శైవ మంత్రాన్ని ఏదైనా పట్టుకుని శైవ మంత్రాన్ని చేస్తూ ఈ వాదం చేయండి. తప్పకుండా ఈ వాదం సులువుగానే ఉంటుంది. మీరు కరెక్ట్గా చేసినప్పుడు ఫలం కూడా ఇస్తుంది. ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను, వంట వండుకోవడము రావాల. వంట వండుకుండేది రాకపోతే మీరు ఎక్కడా ఫెయిల్ అవుతారు. వంట వండి 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 బాగా అనుభవం వచ్చిందల్లా వంటలో. నేను చెప్పిన దాంట్లో ఎటువంటి మర్మము ఉండలేదు. కాకపోతే వండేటప్పుడు తేడా వస్తుంది. దాన్ని గమనించుకోండి. నమస్కారం.